బీహార్లో 63 లక్షల మంది తీశారండి. మామూలుగా లెక్కేసుకుంటే 80 లక్షల మంది తీశారు. కానీ వారు కొంతమంది తీసి కొంతమంది చేరుస్తున్నారు. అంచేత నికరంగా అంతకుముందు ఓట్ లిస్ట్ లో ఉన్నారు, ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అంటే 63 లక్షలు తేవచ్చు. కానీ తీసేసిన వాళ్ళు మాత్రమే ఇట్ వాజ్ అబౌట్ 80 lakhs. బెంగాల్లో 93 లక్షలు తీసేశారు, తమిళనాడులో 97 లక్షలు తీశారు. ఇక్కడ ఎన్నికలు జరిగాయి కాబట్టి పత్రికలు రాశారు, రాజకీయ పార్టీల గురించి గొడవ చేశాయి. మా అందరికీ తెలుసు. ఎన్నికలు జరగనటువంటి రాష్ట్రాల్లో కూడా ఇది జరిగింది. మధ్యప్రదేశ్లో జరిగింది, రాజస్థాన్లో జరిగింది, ఉత్తరప్రదేశ్లో జరిగింది, గుజరాత్లో జరిగింది. ఇక్కడ కూడా తీసేశారు, కానీ ఎవరు మాట్లాడలేదు దాని గురించి, ఎందుకంటే ఎన్నికలు లేవు అక్కడ. అంచేత పత్రికలు కానీ రాజకీయ పార్టీలు కానీ ఇవాళ ఎస్ఐఆర్ని ఎన్నికల సందర్భంలోనే చూస్తున్నారు. దయచేసి ఎన్నికల కోణంలో మాత్రమే చూడకండి. కానీ ఎన్నికల కోణంలో మాత్రమే చూస్తే మాత్రం మనం దీని విశ్వరూపాన్ని అర్థం చేసుకోలేము. ఉదాహరణ చెప్తాను మీకు. 63 లక్షలు నికరంగా తేలింది కదా బీహార్లో. ఎన్నికలు అయ్యాయి, 63 లక్షల మంది ఓటు వేయలేదండి. ఇక్కడ ఎన్నికలు అయిపోయి ఒకళ్ళు నెగ్గారు, ఒకళ్ళు ఓడారు. ఇవాళ ఆ 63 లక్షల మంది యొక్క పరిస్థితి ఏమిటి మనం మాట్లాడుతున్నాం. దే స్టిల్ డిసెన్ఫ్రాంచైజ్డ్. మరి ఇవాళ వీటి ఓట్లేదుగా. ఎన్నికలు అయిపోయిన తర్వాత మానేస్తారా వాళ్ళ గురించి మాట్లాడడం? 93 లక్షల మంది బెంగాల్లో ఎన్నికలు అయిపోయాయి కదా, ఒకళ్ళు ఓడారు, ఒకళ్ళు నెగ్గారు కదా. ఓడిన వాళ్ళు మాట్లాడరు, నెగ్గిన వాళ్ళు మాట్లాడరు కదా వాళ్ళ గురించి. తమిళనాడులో 97 లక్షల మంది ఇస్తారు కదా, ఎవరు నెగ్గారు, ఎవరు ఓడారు. వీ డోంట్ కేర్. అయిపోయింది, ఎలక్షన్ అయిపోయింది. వీళ్ళకి అవసరం లేదు, ఇంకా రాజకీయ పార్టీలు కూడా అవసరం లేదు, మీడియాకి అవసరం లేదు, మన ఎవరికి అవసరం. ఈ ఎలక్షన్స్ ముందు కూడా కొన్ని రాష్ట్రాలు వెళ్ళానండి ఎస్ఐఆర్ ఎంత కొంపనుందో చెప్పడానికి. హౌ అవర్ పొలిటికల్ క్లాస్ ఈజ్ లుకింగ్ అట్ దిస్ ఎంటైర్ ఇష్యూ ఓన్లీ యాజ్ అన్ ఎలక్ట్రల్ ఇష్యూ. బెంగాల్లో ఏం జరుగుతుందో ఇంతమంది తీశారు కదా అంటే ఏం వర్రీ అవ్వకు, నేను సేఫే. నా నియోజకవర్గంలో నా ఓట్లు పోలే, వాళ్ళ ఓట్లు పోయినాయి. సో ఇట్ డజంట్ మ్యాటర్ ఇఫ్ సంబడీ ఈజ్ నాట్ యువర్ ఓటర్. నీ ఓటర్ నా ఓటర్ ముందు తెలుస్తుంది మనకి, అది పక్కన పెడదాం. బట్ లుక్ ఎట్ ది కాంప్లసెన్సీ. ఐ డోంట్ కేర్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ మై ఓటర్. రెండోది, నా ఓటర్లు తీశారు అన్నవాళ్ళు కూడా ఉన్నారండి కొంతమంది. కానీ వాళ్ళు కూడా కాంప్లసెంట్గా ఎలా ఉన్నారంటే, నేను లాస్ట్ టైము 15,000తో గెలిచాను, వాళ్ళు కేవలం నా ఓటర్లు 6,000 తీశారు, ఇంకా సేఫ్, నేను నెగ్గుతాను. ఓడారండి వాడు, పక్కన పెడదాం కాసేపు. కానీ లుక్ ఎట్ ద యాటిట్యూడ్ ఆఫ్ దీస్ పొలిటికల్ లీడర్స్ అండ్ పొలిటికల్ పార్టీస్. నాకు పడే ఓట్లు తీయలేదు, దెన్ ఇట్స్ ఓకే, తీసుకోండి, ఎవడో తీసుకున్నాడు, వాళ్ళది తీసుకున్నారు. వాళ్ళ వేలుతోటి వాళ్ళ కన్ను పొడుచుకున్నారటండి. వాళ్ళంతా సుంటలా కనపడుతున్నారు వీళ్ళకి. ఓడిన తర్వాత అయినా తీసేసిన వాళ్ళ గతి ఏమిటి అనే దాని మీద మాట్లాడారా ఇంతవరకు ఎవరైనా? ఇప్పుడు మీరు విన్నారండి? బీహార్లో కానీ, బెంగాల్లో కానీ, తమిళనాడులో కానీ, కేరళలో కానీ అయినా కూడా ఇంకా గొడవ చేస్తాను ఎలక్షన్ అయిపోయినా కూడా అన్న మహానుభావుడు మీకు ఎక్కడన్నా కనపడ్డా? దెన్ ఈ దేశాన్ని, ఈ ప్రజాస్వామ్యాన్ని, మన ఓటు హక్కుని ఎవరు కాపాడాలి? దిస్ ఈజ్ ఎ క్వశ్చన్. మా ఓటు హక్కును పునరుద్ధరించండి అనే ఉద్యమం ఎందుకు తీరండి? మర్చిపోతామా ఎలక్షన్ అయిపోయిన తర్వాత? ఆ తర్వాత చూసుకుంటామా? ఉత్తరప్రదేశ్లో దే డిలీటెడ్ 2.83 crores ఓటర్లని ఓటర్ల జాబితా నుంచి తొలగించారు ఇన్ ఉత్తరప్రదేశ్. బికాస్ దెర్ ఆర్ నో ఎలక్షన్స్ దేర్, నోబడీ టాక్స్ అబౌట్ ఇట్. ఎస్ఐఆర్ విజయవంతంగా, సంతృప్తికరంగా పూర్తి చేసిన తర్వాత అని ఒక ఓటర్ నెంబర్ ఇచ్చారు కదండి బీహార్లో. ఆ తర్వాత ఏం జరిగింది? ఇంత చక్కగా బాగా విజయవంతంగా చేశారని అంటున్నారు కదా. ఏం జరిగింది? సంతృప్తికరంగా చేశారు, సాటిస్ఫాక్టరీగా చేశారు అని అంటున్నారు కదా. ఏం జరిగింది అని కొంతమంది పెడితే, ఎస్ఐఆర్ జరిగిన తర్వాత ఒకే అడ్రస్ మీద 800 మంది, ఇంకో నియోజకవర్గంలో ఇంకొక ఒకే ఇంటి మీద 500 మంది, 600 మంది ఓటర్లు ఉన్నారు. ఇస్ దట్ కాల్డ్ ఎస్ఐఆర్? నువ్వు ఏం చెప్పావు? ఓటర్ లిస్టులో చాలా మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, షిఫ్ట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, డూప్లికేట్లు ఉన్నారు, దొంగ ఓట్లు ఉన్నారు అన్నావు కదా. అవి చేస్తా ఉన్నావు కదా, అలా మార్కెట్ చేసావు కదా, మేమంతా నమ్మాం కదా, అలాగే చేస్తామని సాక్ష్యాలతో సహా. ఇలా చాలా ఉన్నాయండి. ఇట్ ఈస్ బియాండ్ డౌట్. దిస్ ఈజ్ ఎ టార్గెటెడ్ డిలీషన్. ఇక్కడ మీరు దీని గురించి భ్రమలోనూ అస్పష్టతలోనూ ఉండద్దు దయచేసి. ఎవరిని తీస్తున్నారు, ఎవరిని పెడుతున్నారు కూడా ఉంది కదా. 800 మంది ఒక ఇంట్లో ఏంటండి, 500 మంది ఒక ఇంట్లో ఏంటండి. పైగా ఈ 800 మంది ఎవరో తెలుసండి? ఆశ్చర్యపోతారు మీరు. ఒక నియోజకవర్గంలో, ఒక ఊరిలో, ఒక బూత్లో అది చూస్తే 800 మంది ఉన్నారంటే 800 మంది ఎలా ఉన్నారు ఇంట్లో? మీరు అక్కడికి ఆశ్చర్యపోవద్దు. ఆ 800 మంది అన్ని కులాల వారు ఉన్నారు ఒకే ఇంట్లో.
గొప్ప విషయం ఉండదు. అంతేకాదు అన్ని మతాల వారు ఉన్నారు. అసలు అదేగా మనం కోరుకునేది, ఒక ఇంట్లో అన్ని మతాల వారు ఉండాలి, అన్ని కులాల వారు ఉండాలని కోరుకుంటాం మనం మామూలుగా. కానీ 800 మంది ఏంటో అనుకున్నారు, అదేంటి ఎలా ఉంటుందో చూద్దాం. మళ్ళీ చూసేప్పుడు అన్ని కులాల వారు ఉన్నారు, అన్ని మతాల వారు ఉన్నారు. అంతేకాదు అన్ని భాషలు మాట్లాడేవారు ఉన్నారు. మురుగన్ ఉన్నాడు, కర్తార్ సింగ్ ఉన్నాడు, పంజాబ్ నుంచి ఉన్నారు, తమిళనాడు నుంచి ఉన్నారు, సేతుమాధవ్ ఉన్నాడు, విశ్వనాథ్ సింగ్ ఉన్నాడు. అన్ని మతాల వారు, అన్ని కులాల వారు, అన్ని ప్రాంతాల వారు. ఒక 6-7 కలిసి పాపం ఆ గోతుల రోడ్లో పడి వెళ్ళారండి. ఆ ఊరు ఎంత తిరిగినావు ఆ ఇల్లు కనపడలేదండి. దిస్ ఈస్ నాట్ వన్ ఐసోలేటెడ్ ఇన్సిడెంట్, ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ఇది SIR. సో ఇఫ్ సంబడి కమ్స్ అండ్ సేస్ దట్ లుక్ ఐఎమ్ క్లీనింగ్ అప్ ఓటర్స్ లిస్ట్, ప్లీజ్ డోంట్ బిలీవ్ ఇట్ ఈస్ నాట్ క్లీనింగ్ అప్. ఏం జరుగుతుంది? ఎవరిని తీస్తున్నారు? ఎక్కువ మైనారిటీస్లో ముస్లిం మైనారిటీ, క్రైస్తవ మైనారిటీ, దెన్ దళిత్, దెన్ ఆదివాసీ, కూలీ నాలి చేసుకునేటటువంటి పేదవారు. వీరందరిలో మహిళలు ఎక్కువ. ఏమిటి దీని అర్థం? ఎందుకు నేను వరి అవుతాను దీని గురించి? రాజకీయ పార్టీలు ఎలక్షన్ గురించి వరి అవుతాయి, మీరు ఎందుకు వరి అవ్వాలి? దీనికి ఒక లాంగ్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి. షార్ట్ టర్మ్ కాన్సిక్వెన్సెస్ ఏంటి? ఒక ఎలక్షన్ ఎగుతారు, ఒక ఎలక్షన్ కొడతారు. బియాండ్ దట్ వాట్ హ్యాపన్స్ టు ఇండియా ఇఫ్ SIR goes ahead like this? ఇది ఆఖరి SIR, మళ్ళీ SIR ఉండదు అని మీరు గ్యారంటీ ఇవ్వగలరా? యాక్చువల్గా SSR కంటిన్యూస్ ప్రాసెస్ జరుగుతుంది, అది కాకుండా పెట్టాడు SIR. ఇందులో ఇప్పుడు 63 లక్షల మందిని, 97 లక్షల మందిని, 93 లక్షల మంది ఎవరు పట్టించుకోవట్లేదు కదా, 2,43 లక్షల మంది ఎవరు పట్టించుకోవట్లేదు కదా. అది దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక బస్తీలో ఉన్నాము అనుకుందాం కాసేపు, మనం ఎవరికి ఓట్లేదు, తీసేశారు ఓటు. ఏ రాజకీయ నాయకుడైనా, ఏ పార్టీ అయినా మీ దగ్గరికి వస్తారా? మీ బస్తీలో కరెంట్ ఇస్తారా? మంచినీళ్ళు ఇస్తారా? మీకు బడిస్తారా? SIR తర్వాత ఈ దేశంలో 2 రకాల భారతీయులు ఉంటారు. ఒక రకం భారతీయుల దగ్గర ఓటు ఉంటుంది, రెండో రకం భారతీయుల దగ్గర ఓటు ఉంటుంది. ఓటు ఉండేటటువంటి రకంగా ఉన్నటువంటి భారతీయులు ఉన్నారే, దట్ క్లాస్ ఆఫ్ ఇండియన్స్. వారి దగ్గరికి రాజకీయ నాయకులు వస్తారు, పార్టీలు వస్తారు, నౌకరు పెడతారు, దాంట్లో వేస్తారు, మీకు మీ పిల్లలు ఎత్తుకుంటారు, వాడు ముక్కు చీవుడితో తుడుస్తారు, అన్నీ చేస్తారు. లేని వారి దగ్గరికి ఎవడు రాడు. దే డోంట్ వాంట్ టు వేస్ట్ దేర్ టైం. ఏమవుతుందంటే, మీరు ఉంటారా ఉండండి, పోతారా పోండి, మీ ముఖం చూడాల్సిన అవసరం నాకు లేదు, మీకు బడి ఇవ్వాల్సిన అవసరం లేదు, రోడ్డు ఇవ్వాల్సిన అవసరం లేదు, కరెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మంచినీళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు. స్టిల్ లివ్, యూ కెన్ లివ్ లైక్ ఎ సెకండ్ క్లాస్ ఫెలో. ఇవ్వాలి అనుకున్నాను, నా డైరెక్షన్, మీకు హక్కు లేదు. ఎందుకంటే మీరు నా గురించి ఏమనుకున్నా ఇట్ డజంట్ మ్యాటర్. నీకు ఓటే లేదు, నన్ను దింపగలవా, కూర్చోబెట్టగలవా? దింపలేవు, కూర్చోబెట్టలేవు. ఐ డోంట్ హ్యావ్ టు కేర్ అబౌట్ యూ. అక్కడ విచ్ మీన్స్ భారతదేశంలో కొంతమంది ఈ రాజకీయ ప్రక్రియలో పాల్గొనలేకపోయేటటువంటి వాళ్ళు, కొంతమంది పాల్గొగలిగినటువంటి వాళ్ళు ఉంటారు. దెన్ వాట్ హ్యాపెన్స్? ప్రతి రాజకీయ పార్టీ కూడా వాళ్ళ మేనిఫెస్టో కానీ, వాళ్ళ కార్యక్రమం కానీ, వాళ్ళ ప్రయారిటీ కానీ, వారు ఏం చేద్దాం అనుకున్నారు కానీ, ఇదంతా ఎవరిని దృష్టిలో పెట్టి ఆలోచిస్తారండి? ఓటు ఉన్న వాళ్ళని దృష్టిలో పెట్టి ఆలోచిస్తారు, అంతేగా. ఓటు లేని వాళ్ళని దృష్టిలో పెట్టి ఆలోచించాల్సిన అవసరం లేదుగా. దళితులు పోతారు, మైనారిటీలు పోతారు, క్రైస్తవులు పోతారు, ముస్లింలు పోతారు, ఆదివాసీలు పోతారు. అప్పుడు ఎవరి ఇంట్రెస్ట్ ప్రైమరీ ఇంట్రెస్ట్ అవుతాయి ఈ రాజ్యంలో? కొంతమంది అవుతాయి. వాళ్ళ గురించి అన్ని రాజకీయ పార్టీలు ఆలోచిస్తే ఏమవుతుంది? అన్ని పార్టీలు BJP లాగా ఆలోచిస్తాయి.